వస్తానమ్మా. మావయ్య ఏ విషయమైనా నీతో చెప్తారే, ఏమిటంత విశేషం? అవును, అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటి విశేషం? నీకేమైనా మతిపోయిందేమిట్రా? మలేషియాలో ఉన్న అరుణ్ని ఒక్క మాట కూడా అడగలేదు. నీ బావమరిదికి మాట ఇచ్చానంటున్నావు. నీ కొడుకు జీవితం నీ ఇష్టం అనుకున్నావా? వాడికి ఇష్టాలంటూ ఉండవా? అక్క, నేను ధర్మరాజుకి ఎంతగానో చెప్పి చూశాను. అతను తాంబూలాలు మార్చుకోవాలని మొండిపట్టు పడుతున్నాడు. పైగా బావమరిది కదా. సరే, నేను చెప్తే అరుణ్ వింటాడనే నమ్మకంతోనే నేను ధర్మాకి మాట ఇచ్చాను. ఏది ఏమైనా సరే నువ్వు ఒప్పుకోవడం తప్పేరా. మరో దారి లేక ఒప్పుకున్నాను. వాళ్ళ కుటుంబము మన కుటుంబమే మాట్లాడుకోబోతున్నాం. అరుణ్కి ఈ విషయం తర్వాత చెప్పొచ్చు. అంతవరకు నువ్వు కొంచెం మౌనంగా ఉంటావా? అర్థం చేసుకో అక్క. రండయ్యా, రండి రండి రండి. నమస్కారం. లోపలికి రండి అయ్యా. రండి రండి రండి. మిమ్మల్ని కలిసి అందరూ రండి. రోజులైంది. నువ్వేదో రెండు కుటుంబాలే మాట్లాడుకుంటాయన్నావు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు. నాతో అలాగే చెప్పాడక్క. ఆ వాడు రాజకీయ నాయకుడు కదా, చెప్పేదొకటి చేసేదొకటిగా ఉంటుంది. అక్క, నువ్వు కాస్త సరే, మాట్లాడకుండా సరేలేరా. ఉంటావా? మావయ్య, బావా, నమస్కారం బావా. ఏమిటి? బావా, మా అక్క కొడుకి నా కూతురికి సంబంధం మాట్లాడబోతున్నానని ఊరికే చెప్పాను బావా. మేము వస్తామని అందరూ ఫ్యామిలీతో సహా వచ్చేసారు బావా. మీ బావమరిది కూతురే కావాలని బతిమాలుకున్నారటగా. ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ బంధుత్వం తెగిపోకూడదని పెళ్లి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరే సరే, అందరూ కూర్చోండి. మాధవయ్య, అయ్యా, ఆ జంకాన తెచ్చివేయి. అందరూ రండి. రండి రండి, కూర్చోండి అందరూ. చూడండి, ఆ? తాంబూలం పళ్ళు కారులోనే మర్చిపోయి వచ్చేసామండి. అయ్యయ్యో, గంగా, తాంబూలాల పళ్ళెం కారులోనే ఉంది, వెళ్ళి తీసుకొస్తావమ్మా. అలాగే. ఎవరండి ఈ అమ్మాయి? గంగా ఫ్రెండ్ అట, కొత్తగా పల్లోకి చేరింది. మీ బావగారింటికి మాత్రం ఇంత అందమైన పని పిల్లలు ఎలా దొరుకుతున్నారో అర్థం కావడం లేదు. అలా ఉంటేనే కదా ఈ అంతఃపురానికి ఒక గౌరవం. పద. సరే, అయ్యగారి బావమరిది పక్కనున్నారే, అవును. ఆవిడ ఆయన భార్య. ఆ పక్కనే లంగా ఊని వేసుకుని ఒక అమ్మాయి ఉంది కదా, తను మాయ, వాళ్ళ అమ్మాయి. అవునా? తన పక్కనే రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నారే, అతను వాళ్ళ కొడుకు. ఏంటి పువ్వులు, చీర, తమలపాకులు ఉన్నాయి? ఏదైనా సారి ఇవ్వడం కోసం తెచ్చుంటారు. పదండి. ఆయన రాజకీయాల్లో ఉంటారు కదా, అప్పుడప్పుడు ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటారు. అయ్యో, గొడవలు కూడా చేస్తారా? అది రాజకీయం వరకే, అంతకు మించి లేదు. బావా, తిది అది బాగున్నప్పుడే మొదలు పెడదామా? నువ్వెలా చేయాలనుకుంటే అలా కానివ్వు. కానివ్వండి. ఏం ధర్మ, మీ బావతో ఊరికే తాంబూలాలిచ్చి ఓ మాట అనుకుందామని కదా అన్నావు. ఇప్పుడేమిట్రా అంటే పేపర్కు పసుపు రాసి లగ్నాలు పెట్టుకునే వరకు వచ్చావు. నేను సింపుల్గానే తాంబూలాల వరకే అనుకున్నాను. మా వాళ్ళు ఎంత చెప్పినా వెళ్ళేదమ్మా. మాయా నిశ్చితార్థాన్ని పద్ధతి ప్రకారమే చెయ్యాలని చెప్పారు. వాళ్ళ మాటని కొట్టేయలేం కదా, అందుకే. నువ్వు మాయా అని చెప్పావే, ఆ అమ్మాయికే నిశ్చితార్థం అనుకుంటా. అందుకే వీళ్ళందరూ వచ్చారు. పెళ్లి కొడుకు ఎవరు? నాకెలా తెలుస్తుంది? పిల్లల్ని తీసుకువెళ్ళి పట్టుబొట్టలు కట్టించి
దేవుడికి పూజ చేయించి తీసుకురండి. అలాగేనండి. మంచి ముహూర్తం దాటిపోకుండా లగ్న పత్రిక వ్రాయడం ప్రారంభిద్దాం. అయ్యా వెళ్ళమ్మా. రామ్మా గంగా రా. పిల్ల పేరు మాయావతి అనే మాయా.